ఒక్కొక్క సినిమాకి నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఆర్టిస్టుల కాంబినేషన్లు పడుతున్నాయి. ఇప్పుడు మనకేమో కాల్ షీట్లు 6 కంటే క్లోజ్ అంటున్నారు. ముంబైలోనూ 9 to 9 కాల్ షీట్లు నడుస్తుంది అంటున్నారు. బట్ ఆ ట్రెండ్ మనకి తెలుగుకి వస్తుంది అంటారా? చేయాలనుకుంటే అవుతుందా? గతంలో మనకి ప్రొడ్యూసర్ల కష్టాలు, ప్రొడ్యూసర్లకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ఛాంబర్లో 3 నెలల సినిమా షూటింగ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. ఎప్పుడైతే మనం షూటింగ్లు ఆపేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టామే, అప్పటి నుంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇంకా పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్దామని పెట్టారు కదా, మీరు తగ్గిద్దామని చూస్తే మేము పెంచుతామని పెంచినట్టుగా ఉంది తప్పితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గలేదు. దానివల్ల నష్టం జరిగింది. కొంతమంది నిర్మాలు ఆ టైంలో 3 నెలలు సినిమాలు షూటింగ్లు జరపకుండా చేయటం వల్ల ఇంట్రెస్ట్లు పడి ఆ 3 నెలలకు కూడా డబల్ అయింది తప్పితే ఏ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గలేదు. ఎవరు దాని వైపు లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు నిజం చెప్పాలంటే ఒక ఆయనే పెద్ద ఆయన దాసనాథన్ ఉండేవాడు. ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మనకు బాధ వేసినా సంతోషం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన ఉండేవాడు. నేను ఉన్నాను రా ప్రతి దాంట్లో. ఆయన పుట్టినరోజుకి వేలాది మందికి భోజనాలు పెట్టేవాడు. జనవరి 1 వస్తే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 5,000 నుంచి 10,000 నుంచి 1000 దగ్గర నుంచి 100 రూపాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రేమతో పంపాడు. కవర్లన్నీ రెడీగా పెట్టుకొని. గ్రేట్ పర్సన్. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇప్పుడు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఏమన్నా చెప్పాలి, వాళ్ళు చెప్తే వింటారు అనుకుంటే ఎవరు లేరు. ఓన్లీ దాసనారాయణరావు గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఎవరికి వారే యమునా తీరైపోయింది. ఎవరు బరువు మోపేవాళ్ళు మోసుకొని మనకెందుకు, మన పని మనం చేసుకుందాం, డబ్బు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా మనం పలానా వాళ్ళకి సహాయం చేద్దాం, పలానాలకు హెల్ప్ చేద్దాం, ఏమన్నా కష్టం వస్తే ఎవరికి చెప్పాలి చెప్పండి? అవును. ఈ రోజున కష్టం వస్తే ఎవరైనా దాసనారాయణరావు గారు లాగా ఎవరన్నా ఉన్నారా? వెళ్ళిపోయి డైరెక్ట్ డోర్ కొడితే ఓపెన్ అయిపోయే డోర్ లేదు. రాత్రి నువ్వు 1 గంటకి వెళ్తే కూడా ఆయన వెలుగుతూ ఉండేవాడు. దాసనారాయణరావు గారు ఏంటి ఈ టైంలో వచ్చేవాడు. ఆయన పలకరింపు 150 సినిమాలు చేసిన డైరెక్టర్. అవును. ఎందుకు ఎవరు కష్టం వచ్చినా, చిన్నోడి దగ్గర నుంచి లైట్ మ్యాన్ కష్టం వచ్చినా, ప్రొడ్యూసర్ కష్టం వచ్చినా కూర్చోబెట్టి సాల్వ్ చేసేవారు. మ్యాక్సిమం సాల్వ్ అయిపోయి. ఎందుకంటే ఆయన పెద్దరికం, ఆయన చెప్తే వినేటట్టుగా, ఆయన ఎవరికైనా ఫోన్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి లేడు. అలాంటి పుట్టినరోజులు అవును జనవరి 1 రోజున, ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంతే. ఎవరి దగ్గర కన్నా వెళ్తే వాళ్ళు డిసెంబర్ 31 ఎప్పుడు వెళ్ళిపోయారండి, 2-3 రోజులు ఎక్కడికో షికారుకి వెళ్ళిపోయారు. అప్పుడు జనవరి 1 వచ్చిన ఆర్టిస్టులు అందరూ అవైలబిలిటీ ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్లు కలిసేవాళ్ళు, అవును, డైరెక్టర్లను కలిసేవాళ్ళం. ఇప్పుడు ఆ కల్చర్ ఏది ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? గెట్ టుగెదర్లో లేకపోతే ఇప్పుడు లేదు. డిసెంబర్ వస్తుందంటే ఫస్ట్కి ఏ హీరో, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ కలిసే పొజిషన్ లేదు. ఓకే. ఎటువంటి లేట్ వెళ్ళిపోతున్నారు. ఓకే. అప్పుడు అదే ఫస్ట్కుంటే 1వ తారీఖు ఫస్ట్ దాసనారాయణ మొదలు పెడితే అందరి దగ్గరికి వెళ్ళి బోకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వచ్చేవాడు. హ్యాపీగా ఉండేది. ఆ రోజు మనం పని చేసామని ఒక ఫీల్ ఉండేది ఆ సంవత్సరం అంతా. ఈ రోజున దాసనారాయణ గారు లేరు, అలాగా ఉన్నవాళ్ళు లేరు, అలా రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా లేరు. ఓకే, సూపర్. ఇది నా పర్సనల్ అవునవును నేను ఫీల్ అయ్యి చెప్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆయన తర్వాత మేము ఉన్నాము. మీకు ఏమైనా కష్టం వస్తే డబ్బు సహాయం కాదండి, అదే దాసనారాయణ డబ్బు కూడా ఇచ్చేవాళ్ళు. డబ్బు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు డబ్బులు పోగొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా డబ్బు ఆయన ఇండస్ట్రీలో తిరుగుతుంది కూడా ఆ విషయంలో. ఓకే. కానీ ఈ కష్టం చెప్పుకుంటే నీకు కష్టం వచ్చిందా, ఏంటి ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లమ్సే, డబ్బు సమస్య కాదు. అవును. ఎవరికో గొడవ అయింది, ఎవరిదో అయింది, సెటిల్మెంట్ అవ్వాలి. ఆ ఆర్టిస్ట్ డబ్బు ఎక్కడుతున్నాడు, ఈ ఆర్టిస్ట్ తక్కువ అడుగుతున్నాడు, లేకపోతే ఆ టెక్నీషియన్ ఇబ్బంది పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళేది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఒక వారధి అనేవాడు, ఒక పెద్ద మనిషి అనేవాడు ఉండాలి కదా. ఓకే. ఏది ఒక కష్టం వచ్చింది లైట్ మ్యాన్కి వెళ్ళి చెప్పుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ బాధ పెట్టాడు, లేదా ప్రొడ్యూసర్కి ఒక టెక్నీషియన్, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు అవును అని వెళ్ళి చెప్పుకోవడానికి ఒక ఛాన్స్, అవకాశం ఉండాలి కదా. ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈరోజు? ఏం లేదు, ఇంకా ఏం లేదు. ఇప్పుడు బాడీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నాయి. ఈ బాడీలందరికీ ఒక బాస్ ఉండాలి కదండి. అవును. ఈ బాడీలంతా కొన్ని బాడీలు మంచి చేయొచ్చు, కానీ అవతలోడు వినకపోవచ్చు కదా. వినాలంటే ఒక హెడ్ ఉండాలి కదా. నెట్ మీద అవును స్కూల్లో మాస్టర్లు అందరూ ఉంటారు,
మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? అవును గుట్కా వేసేది పెద్ద ఆయన ఉంటాడు కదా సస్పెండ్ చేయడానికి. అవును. ఎందుకు? టీచర్ తప్పు చేస్తే హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, అవును స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ ఉంటాడు. అవును అట్లా ఇప్పుడు ఎక్కడ ఎవరు లేరు కదా. అవును ఒక్కళ్ళు చూపించండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓకే పలానా దగ్గరికి వెళ్తే ఆ మనిషి దొరకడు. దొరకడు. ఆ పలానా మనిషి ఉన్నాడు అంటే ఆ మనిషి దొరకడు. అవును ఇప్పుడు ఏ వర్గం లేదు ఆయనకి, దాసనుడు గారికి చిన్న లేదు పెద్ద లేదు, వర్గం లేదు, కులం లేదు, మతం లేదు, ఎవడికి కష్టం వస్తే వాడికి హెల్ప్ చేసేవాడు. ఇందాక మీరు మాట్లాడుతూ పొలిటికల్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నారు మీరు. ఎస్ కరెక్ట్. పొలిటికల్ ఫాలో అవుతున్నారా? మీ ఇంట్రెస్ట్, కోరిక, ఇష్టం తీరే రోజు ఏమైనా ఉందనుకుంటున్నారా పొలిటికల్ ఎంట్రీలు? ఇంకా లాస్ట్ ఛాన్స్ నెక్స్ట్ ఉంది. ఆ, ఇంకా తప్పితే ఇప్పుడు నాకు 57 ఆ, వస్తాయి. అవును ఒక్కసారి ట్రై చేస్తా, ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తా 27లో. 27లో. ఇక అప్పుడు కూడా కాలేదనుకో, ఇక ఎప్పుడు లైఫ్ లాంగ్ కావు. ఓకే ఇక అప్పుడు మనకి 65 వస్తుంది, నెక్స్ట్ 65. ఓకే ఇక ఆ టైంలో మనం ఓపిక ఉండదు, ఓపిక ఉన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నెక్స్ట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఓకే నెక్స్ట్ టైము ఓకే గ్యారంటీగా ఏ పార్టీ ఏంటో నాకు ఇప్పుడు తెలియదు, గ్యారంటీగా పోటీ చేస్తా. ఓకే ఖచ్చితంగా పోటీ చేస్తా. ఎక్కడ? ఏపీనే తెలంగాణ? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఇక్కడే. ఇక్కడే పోటీ చేస్తా. అయితే పొలిటికల్ ఎంట్రీ అంటే మామూలుగా ఉండకూడదు, గట్టి సాలిడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, డబ్బులు గట్టిగా ఉండాలి. ఎంత బాటే గట్టిగా సంపాదించారా? డబ్బు ఉంటేనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవరండి. ఆ, జనాల్లో కూడా ఉండాలి. ఎలా ఉండాలి, ఏం చేయాలి ఈ 4 ఇయర్స్లో ఉమ్, పక్కా ప్రణాళిక చేసుకొని అప్పుడు వస్తాను. ఓకే చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి పక్కా ప్లాన్ చేసి ఉమ్, అప్పుడు వస్తాను. ఓకే డబ్బు కాదు, జనాల్లో కూడా ఎంత ఉన్నా కానీ టైం డబ్బు కూడా కావాలి కదా అని. దాసనారాయణరావు లాగా ఎత్తిని వేసుకోగలిగితేనే దిగాలి. అవును అది వాస్తవం. లేకుండా ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలంటే ఆ, నాటే జోక్.